యా చాలా బాగుందన్న. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగచైతన్య యాక్టింగ్ అయినా ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్ట్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగచైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న వీటి వరకు చాలా బాగుంది. మెయిన్ గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడతాయి అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డాన్స్ ఒక సాంగ్ బాగుంది, డాన్స్ ఒక సాంగ్ లో బాగుంది, ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయిపాల్ నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్ లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్ వచ్చేసరికి మొత్తం చిట్టితల్లి ఆ బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం మోగుతుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్ లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తెచ్చినట్టు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే సేమ్ ఒక జాలార్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. దానికి 100% అయితే న్యాయం చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న. మూవీ హిట్ బ్రో, సూపర్ హిట్. 100% లవ్ తర్వాత నాగ చైతన్య గారికి ఇది బంపర్ హిట్ అని చెప్పొచ్చు. యాక్షన్ పరంగా సాయి పల్లవి గారు ఎప్పుడు చెప్పక్కర్లేదు, అవి డాన్సింగ్ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఇది స్టోరీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చైతన్య గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ గురించే కదా జనాన్ని పుష్ చేసేది బేసిక్ గా. ఈ మూవీ ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్ లైక్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళకి జనాన్ని పుష్ చేసేస్తారు. ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మ్యూజిక్కే జనాలను పుష్ చేస్తుంది. ఇప్పుడు 8 o'clock 4 shows హౌస్ఫుల్ అయ్యాయంటే కేవలం అది మ్యూజిక్కే. ఇప్పుడు సినిమా చూపిస్తుంది, ఇంకా రియల్ స్టోరీస్. డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆవిడకి పేరు పెడితే సరిపోదు, ఆవిడ డాన్సింగ్, ఆమె ఒక డాన్సర్గా అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు, ఆమెను హీరోయిన్ చేశారు. ఆమె డాన్స్ ఏదైతే హైలైట్స్ సాంగ్ ఉందో ఆ స్టెప్స్ చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయి. అలాగే ఇందాక ఎవరో అడుగుతున్నారు పల్లవి గారు చైతన్యాన్ని ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది యాక్షన్ మూవీ కాదు, హీరోని ఎలివేట్ చేయడానికి రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చైతన్య గారి యాక్షన్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. 100% లవ్ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మూవీలో హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టోరీ రియల్ స్టోరీ. పాకిస్తాన్ ఇండియా మధ్య సీన్స్ అనేవి చూపించడం బాగా జరిగింది. ఓన్లీ లాస్ట్ ఏదైతే బార్డర్ దగ్గర సీన్ ఉంటుందో అది కొంచెం సినిమాటిక్గా తీశారు. డైరెక్షన్ చందు మండేటి గారు బాగా తీశారని చెప్పొచ్చు. 5కి 4 ఇయర్స్ బ్రో, సూపర్ హిట్ మూవీ. February 14th అందరూ లవర్స్తో చూడొచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2-3 కచ్చీఫ్లు తెచ్చుకోండి, ఖచ్చితంగా ఏడుస్తారు. నేనే సింగిల్ చింతకని నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. సో దాన్ని బట్టి మీరే ఆలోచించండి. సినిమా అయితే సూపర్ హిట్, చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. నిజంగా బాధతోని భయ్యా గుండె బరువెక్కిపోయింది భయ్యా సినిమా చూస్తూ ఉంటే. ఇంకేం చెప్పలేను భయ్యా, మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి భయ్యా. ఆ నీళ్లు దాగి కొట్టిండో, ఏం కోట దాగి కొట్టిండో, వాటర్ దాగి కొట్టిండో, ఏం దాగి కొట్టిండో తెలియదు భయ్యా. కానీ భయ్యా మ్యూజిక్ బుజ్జి తల్లి, ఇంకా బ్లాక్ బాస్టర్ కొట్టేసినాం తల్లి మనము. నిజా 100 crores కాదు భయ్యా, 300 కోట్లు పక్కా భయ్యా. రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా భయ్యా, రివ్యూ స్టార్ మస్తాన్ భయ్, రాసుకోండి భయ్యా, మీమర్స్ వేసుకోండి భయ్యా, ఏమన్నా చేసుకోండి భయ్యా. ఇంకా ఈ సినిమాకు 300 కోట్లు వచ్చి ఈ సినిమా హిట్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి ప్రసాదం ఎక్స్ కూడా కనిపించను భయ్యా. నేను అక్కినేని ఫ్యాన్స్ కాదు భయ్యా, కాలర్ ఎగిరేసుకుంటారు భయ్యా, కాలర్ ఎగిరేసుకుంటారు అని చెప్పి డైరెక్టర్ గారు. మేమైతే చుక్కలే నింపుకుంటున్నాం భయ్యా. సినిమా సూపర్ హిట్ భయ్యా, నిజంగా చెప్తున్నా. కంబ్యాక్ సినిమా భయ్యా, ఇది బ్లాక్ బస్టర్, మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాని కూడా మీరు చూడకపోతే, ఇలాంటి సినిమాను మీరు ఆదరించకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు రావు భయ్యా. ఎందుకంటే ఒక మంచి కన్నీటి గాథ భయ్యా, మీకు ఏ సీన్ లేకుండా ఒక మంచి స్టోరీ, ఒక స్టోరీ లైన్ కానీ, మంచి ఎంటర్టైన్మెంట్ కానీ, ఇంకోటి
రియల్ లైఫ్ స్టోరీ. మన కళ్ళ ముందు ఒక స్టోరీ జరుగుతుంది, మన ఊర్లో, మన దగ్గర, మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, స్టోరీ జరుగుతున్నట్టు చూస్తూ ఉంటాం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉంటే. అంత బాగుంటుంది భయ్యా సినిమా. ఇలాంటి సినిమాని మిస్ కాకండి భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ.